ఈ గేదె చూస్తున్నారు కదా, ఇది గేదె 50,000కి తీసుకున్నారంట అన్న. 50,000 అన్న. పాలు ఏం చెప్పారు అన్న? పూటకా రోజుకా? పూటకి 4 లీటర్లు ఇస్తుందని చెప్పి వాళ్ళైతే చెప్పారంట. అంటే రోజుకి 8 లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. దూడ ఇది చూస్తున్నారు, దూడ ఒకటే ఉన్నారా అన్న? ఒక గేదె ఉన్నారంట. ఎక్కడి నుంచి వచ్చారు అన్న? పటాన్ చెరువు నుంచి వచ్చారు. ఈ గేదె చూస్తున్నారు కదా అన్న, ఎంత కొన్నారు అన్న ఇది? 78 అన్న. 78 అన్న. ఏం చెప్పారు అన్న వాళ్ళు? పాలు న్యాసుడు ఉందా ఏమన్నా? వాళ్ళు చెప్పుడు 90,000 చెప్పారు. 90,000 చెప్పారు అన్న. మీరు ఎంతన్నా? 78కా? 78కి వచ్చింది. 5 నెలలు కట్టుకోం. చెక్ చేయించుకురా అన్న. ఒక పూట పాలు ఇస్తుంది 5 లీటర్లు. ఎక్కడి నుంచి వచ్చిరా అన్న? మాది భువనగిరి అన్న. భువనగిరి. ఇది చూస్తున్నా గేదె 78కి ఉన్నారంట అన్న. అయితే చెప్పకమైతే 90,000 చెప్పారు. ఒక పూట 4 లీటర్లు పాలు ఉన్నాయి కదా? 4 లీటర్లు పాలు ఉన్నాయి. 5 నెలలు చూడండి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు? సంగారెడ్డి శివంపేట్. ఈ గేదెకి ఎంత తీసుకురానా? 1,00,000 రూపాయలకా? ఎన్ని నెలల సుడి చెప్పారన్న? 8 నెలలు. చెక్ చేయించుకురా. ఓకే. ఫస్ట్ ఎంత చెప్పారన్న వాళ్ళు? 1,30,000. 1,30,000 అన్న. ఓకే. ఫస్ట్ అయితే అన్నకైతే 1,30,000 అయితే రేట్ వాళ్ళు చెప్పారంట. చూడొచ్చు, క్వాలిటీ చూడండి. ఫస్ట్ 1,00,000కి అయితే తీసుకున్నారంట అని చెప్తున్నారు అన్న. అయితే సుడి చెక్ చేయించారు అన్న డాక్టర్తో. డాక్టర్తో కూడా సుడి చెక్ చేయించడం జరిగింది. శివంపేట్. మీది కూడా బండి ఉందట. అది మాట్లాడినామన్నా. మాట్లాడేది కానీ మీ ఆ సైడేనా మీది? అరే క్యాన్సిల్ చేస్తే సగం కిరా పడతాయి. ఇంకేం మాట్లాడలేదు. ఒకటే ఉన్నదండి. 3,000. ఆయన ఎంత అన్నాడు? 1,500. అచ్చా, చెడుసగంలో పోతుందా? అన్న 1 క్లిక్ ఇన్ఫర్మేషన్ అన్న. ఈ దునపోతులు ఎవడు కొన్నాడో మంచిగా ఉండేవి మధ్యలో. నాకు తమ్ముళ్ళకి 2 ఫోటోలైనా కొట్టురాదు. అప్పటి వరకు ఆ పడ్డారు కొట్టు, వీటి కొట్టు, మంచి మంచి పెద్ద పెద్ద నాకు తమ్ముళ్ళకి ఇట్లా పెట్టి నాకు వీడియో అలా పోతే ఒక్కటి చెప్పేటట్టు ఆడుకో. పోయి నీ ఇంట్రొడక్షన్ ఇచ్చుకొని మేము వచ్చే కల్లా ఈ గేదెలు అయితే అమ్ముడు పోయినాయి. ఫస్ట్ ఈ గేదెల గురించి తెలుసుకున్న తర్వాత మార్కెట్లో పోతా అని చెప్పి ఇది తీసినాక దానిలో పోతాం. దానిలో ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు తీద్దాం, ఇంటికి దింగేద్దాం. ఈ తమ్ముళ్ళు దీపో ఫోటో కొట్టు. వెల్కమ్ టు 1 క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం. చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ మేము వచ్చేకల్లా చాలా అయితే సేల్ అయిపోయినాయి గేదెలు అయితే చూస్తున్నారు కదా. ఇవి ఏం రేట్లో పోయినాయి, ఎన్ని కొన్నారో, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని డీటెయిల్స్ అనేది ఒకసారి తెలుసుకుందాం మనం. ఈ దూడలు చూస్తున్నారు కదా, ఇవి పడ్డాలు. ఇవి దీనిలో 5 అయితే ఫీమేల్ ఉన్నాయి, ఒకటైతే మేల్ ఉంది. ఇవి 5 చూస్తున్నారు కదా, ఇవి 35,000 ఈచ్ 1 పడ్డదని చెప్తున్నారు. కొన్న వాళ్ళు అయితే వీళ్ళే. చూడొచ్చు, 35,000 చొప్పున ఒక్కొక్కటి పడ్డదంట. అండ్ ఇది వచ్చేసి కూర్చున్నది అయితే బుల్. ఇది సపరేట్గా ఉన్నారు. ఒకటి 30,000 అంట. ఇది చూడండి. మేము కొన్న వాళ్ళు అయితే వీళ్ళే. వాళ్ళతో మాట్లాడిస్తే ఒకసారి. ఇది వచ్చేసి బుల్. ఇది
ఐదు పడ్డాలు అయితే కొన్నారు. 35,000 లెక్క. ఒకటి బుల్ల అయితే 30,000 లెక్క కొన్నారంట. మొత్తం ఇవన్నీ కొన్నవి అయితే 6. ఈ గేదె చూస్తున్నాయి కదా, ఈ గేదె అయితే కొన్నారు. कितने में लिए? 1,05,000 में। 1,05,000. कितना महीना गाभन है ये? हाँ 8.5 महीने का। 8.5 महीने. चेक करा है डॉक्टर साहब से? चेक कर। చూసిన ఈ గేదె చూసిన హెవీ సైజ్ జాఫరాబాద్ ఇది. డాక్టర్తో అయితే చెక్ చేయించారంట. 1,05,000 అంటే 1,05,000 అయితే తీసుకున్నారని చెప్తున్నారు. చూడొచ్చు మీరు. ये भैंस किधर जा रहा है अभी? ये अभी शमशाबाद के साइड में जाएगा। శంషాబాద్ సైడ్ అయితే వెళ్తుందని చెప్తున్నారు. ఈ పడ్డ చూస్తున్నారు కదా, ఈ పడ్డ ఇంకా మరి ఆ లాస్ట్ కల్పిస్తున్నాయి. ఈ పడ్డ కనిపించి 1,10,000 కొన్నారని చెప్తున్నారు. 1,10,000కి వీళ్ళైతే మొత్తం 7 గేదెలు అయితే కొన్నారని చెప్తున్నారు. ఆ గేదెల వీడియో వేస్తాం చూడొచ్చు. ఈ పడ్డ ఇంకోటి వచ్చేసి 1,10,000 అయితే 2 పడ్డలు తీసుకోవడం జరిగింది. ఎక్కిస్తున్న పడ్డ అదే. ఈ గేదెలు చూస్తున్నారు కదా, మొత్తం అయితే అన్నగారు అయితే 7 తీసుకున్నారంట. చూడొచ్చు ఇప్పుడు ఎక్కిస్తున్నారు. ఆ పడ్డలు కూడా దీనిలోనే ఇంతకుముందు వీడియో చూపించిన పడ్డలు అయితే మొత్తం 7 గేదెలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క గేదె చూడండి మీరు. पूरे चेक करा है ना सब? गाभा नहीं है इसमें? అడుగుదాం ఒకసారి, లాస్ట్లో ఆడదాం. పాటలు ఎక్కించినాక అడుగుదాం. చూడొచ్చు ఈ మొత్తం 7 అయితే కొన్నారంట. ఈ గేదె చూస్తున్నారు కదా, 85,000కి అయితే కొన్నారంట వీళ్ళైతే. 85,000 గేదె అయితే. 85,000గా ఎన్ని నెలలు చెప్పిరానా? ఈ ఆవులు చూస్తున్నారు కదా, 85కి 2 ఆవులు అయితే చెప్తున్నారు అన్న అయితే. 85కి 2 ఆల్రెడీ బేరం నడుస్తుంది ఇక్కడ. 85కి 2 4 లీటర్ పాలు అయితే ఉన్నాయి. ఒక ఆవు దగ్గర రోజుకి 8 లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. 85 2 ఆవులు జత 85,000గా చెప్తున్నారు. చూడొచ్చు 85,000కి 2. రోజుకి 8 లీటర్ల పాలు అయితే ఉన్నాయి ఒక్కొక్క ఆవు దగ్గర అని చెప్తున్నారు. ఇకైతే చూస్తున్నారు కదా, 7 నెలల సుడితో ఉంది. 70,000 అయితే రేట్ చెప్తున్నారు. ఇక్కడ బేరం నడుస్తుంది చూస్తున్నారు కదా, తీసుకుంటున్నారు. 7 నెలల సుడి 70,000 అయితే రేట్ ఉంది. బేరం అయిపోయినట్టుంది. ఆ గేదె కొన్న 70,000 కొన్న అయితే ఇది కూడా కొన్నారని చెప్తున్నారు. ఇది 9 నెలల సుడి అయితే ఇది ₹1,00,000 అయితే కొన్నారంట వాళ్ళైతే. 9 నెలల సుడితోని ₹1,00,000 రేట్ అయితే కొన్నారని చెప్తున్నారు. చూడొచ్చు మీరు, సైజ్ చూడండి, క్వాలిటీ. 9 నెలల సుడి ఆల్రెడీ డాక్టర్ కూడా చెకప్ చేశారనుకుంటుంది. ₹1,00,000 అయితే రేట్ అయ్యింది.